పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి ఇలా మనం కలవటానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఇంతవరకు దేవుడిలో మనం ఎదుగుతూ బలపడుతూ వాక్యంలో స్థిరపడుతూ ఆయనను ధ్యానిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విశ్వాస ప్రయాణంలో మనం అనేక విషయాలు ధ్యానిస్తున్నాం, గమనిస్తున్నాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం వరకు మనం ముగించుకున్నాం. 20వ వచనానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ విషయంలో మనం గమనిద్దాం. దేవుడు మనతో మాట్లాడలాగున పరిశుద్ధాత్మ మనల్ని స్థిరపరిచి బలపరచులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీ ఆత్మతో మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ యొక్క తండ్రి బలమైనటువంటి దీవెనలు మాకు దయచేయమని, మాకు అర్థం కాని విషయాలు మాకు నేర్పించి విశ్వాస ప్రయాణంలో మేము బహుగా అభివృద్ధి చెందడానికి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరులారా, ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం ధ్యానిస్తే 24 వచనాల వరకు ఇందులో అబ్రహాము మరియు మెల్కీషెదెకు. అబ్రహాము దేవుడు పిలిచాడు. కల్దీయుల ఊరు అనే ప్రాంతం నుంచి ఆయన కానానుకు బయలుదేరి వచ్చాడు. అప్పుడు ఆ ప్రాంతంలో మెల్కీషెదెకు అనే శాంతిపురమునకు రాజు అయినటువంటి ఈయన యాజకుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆ రోజుల్లో చూడండి, ఇది ఇశ్రాయేలీయుల యొక్క వంశము అనగా అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబులు కనెను, యాకోబు 12 మంది ఇశ్రాయేలీయుల గోత్రములు కనెను. ఈ 12 మంది ఇశ్రాయేలీయులకు ముందు 100 సంవత్సరాల క్రితమే భూమి మీద యాజకుడు ఉన్నాడని ఈ యొక్క మెల్కీషెదెకు గురించి చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తాం. చాలా మందికి ఉన్నటువంటి ఒక అనుమానం లేక డౌట్ ఏంటంటే, ఈయన ఎట్లా యాజకుడయ్యాడు, ఎవరు నియమించారు ఇతన్ని అని చాలా మంది డౌట్గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం గమనించాల్సింది ఏమంటే, ఈ భూమి మీద ఆదిలో షేము, హాము, యాపేతు అని ముగ్గురు అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ వీళ్ళు బలపడుతున్నటువంటి సమయంలో ఇక్కడ మెల్కీషెదెకు ఎలాగా యాజకుడయ్యాడు? అప్పుడు భూమి మీద ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం అనేది ఎప్పటి నుంచి ఉంది? ఈ విషయాలు చాలా ఆలోచింపజేస్తాయి మనిషిని. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరుడు, ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది ఈ లోకంలోకంటే, మనుషులందరూ పాపము చేస్తున్నారని, పాపం ఏంటో తెలియదు, మరి మంచి చెడు ఏంటో తెలియని స్థితిలో మనుషులందరూ పాపమే చేస్తున్నారని మనకు తెలిసిన విషయమే. ఈ మనుషులు పాపము చేయకుండా ఒక నియమము, నిబంధన ఇవి దేవుడు ఏర్పరిచినట్టుగా ఇశ్రాయేలీయులకు మనము చదువుతున్నాం. కానీ అంతకుముందే భూమి మీద మనుషులు దేవుడు చెప్పినటువంటి విషయాలను పాటిస్తున్నారు. వాటిలో ఒకటి యాజకత్వం. యాజకుడు దేవుని నిర్మిస్తే ఆ నిర్మితమైనటువంటి వ్యక్తి దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉంటూ దేవుడు
మనుషులతో మాట్లాడకుండా యాజకులతోనూ ప్రవక్తలతో మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి విషయము ప్రజలకు చెప్తూ ఇలా తమ పని వారు చేస్తున్నటువంటి కార్యం అది. అయితే ఈ ప్రవక్తని ఎవరు నియమించారు? వారికి ఆ ధర్మశాస్త్రం ఏది? ఈ పలు విధమైనటువంటి అనుమానాలు మనిషికి ఉంటాయి. కానీ అప్పుడు ధర్మశాస్త్రం ఒకటే అనేది లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రం అప్పుడు లేదు. వీళ్ళు దేవుడు ఏదైతే చెప్తారో అది పాటించేవారు. దేవునికి మనుషులకు దేవుడు మధ్య చాలా సాంగత్యము కలిగి ఉండాలని చెప్పి ఆశించాడు అప్పట్లో. కానీ ఎవరు ఆయన మాట వినలేకపోయారు. ఆదాము మొదలుకొని నోవాహు వరకు. అందుకే జలప్రలయంతో ఆ తరాన్ని దేవుడు అంతం చేసి ఆ తరం తర్వాత షేము, హాము, యాపేతుల ద్వారా దేవుడు మనుషులను విస్తరింపచేసినట్టుగా మనం చూస్తాం. మనం ఆ అధ్యాయంలో చూస్తాము. షేము దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వదించబడతాడు. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. హాము షేముకు దాసుడే ఉండును అని మనం ఆ శాపాన్ని గురించి మనం ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న విషయం ఏమిటంటే ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి షేము వంశంలో నుంచి వచ్చినటువంటి వారే దేవునికి మనుషులకు మధ్యగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనకు కనిపిస్తారు. ఆ తర్వాత హాము వారు దేవునికి దూరం అయిపోయి శపించబడిన వారుగా, వారు దేవునికి దూరం అయిపోయి అనేకమైనటువంటి విగ్రహారాధన, పాప సంబంధమైన జీవితం జీవించినట్లుగా మనము బైబిల్లో చదువుకున్నాం. యాపేతును దేవుడు విశాలపరచను అంటుంది వాక్యం. దేవుడు యాపేతును విశాలపరిచాడు. విశాలపరిచి ఆ కానాను ప్రాంతం చుట్టూ విస్తరించబడినటువంటి వారే వీరు. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే వీరికి ఇక్కడ షేము సంతతి కూడా విస్తరించి ఉంది. అప్పటికే అబ్రహాం అక్కడికి వచ్చాడు. అబ్రహాం అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి యాజకుడైనటువంటి మెల్కీషెదెకు. ఈ మెల్కీషెదెకు ఒక రాజు. ఈయన ఒక రాజు మరియు ఒక యాజకుడు. ఇది మనము గత పాఠంలో గమనించాం. యాజకునికి దేవుడు ఎంత ఘనతనిస్తాడు, ఎంత గొప్పతనాన్ని ఇస్తాడు, ఎంత ప్రత్యేకతనిస్తాడు అని. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే భూమి మీద అప్పుడే సర్వోన్నతుడైనటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు భూమి మీద ఉన్నారు అని చెప్పడానికి ఈ యాజకుడు ఒక నిదర్శనం అనేది మనం గమనించాలి. ఆయన ఎప్పటి నుంచి యాజకత్వం చేశాడు, ఎప్పటి వరకు యాజకుడిగా ఉన్నాడు అనే విషయాలు అయితే బైబిల్లో తేటగా తెలపలేదు. కానీ నిరంతరము ఆయన యాజకుడిగా ఉన్నాడు అని దావీదు కీర్తనకారుడు అంటాడు. మనం ఆ విషయం చదువుకున్నాం. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రము అనేది ఇశ్రాయేలులకే కాదు, ఆది నుంచి ధర్మశాస్త్రం అనేది భూమి మీద ఆచారంలో ఉంది. అది ఈ రోజు కాదు, ఆదాము అవ్వల దగ్గర నుంచినే ఈ పండు మీరు తినకూడదు అనే అక్కడ ప్రారంభమైంది శాస్త్రం అనేది, నిబంధనలు అనేటివి. వాటిని మనము ఉల్లంఘిస్తూ వచ్చాం. కాబట్టే దేవుడు మనకు అనేక విషయాల్లో అవకాశం ఇస్తూ ఇంకా మారతారేమో, ఇంకా తెలుసుకుంటారేమో, ఇంకా దగ్గరగా వస్తారేమో అని ఆశపడి మనల్ని ఇలా నడిపిస్తున్నట్టుగా మనము ఈ అధ్యాయాల్లో మనం గమనిస్తున్నాం. ఇక్కడ మెల్కీషెదెకుకు అబ్రహాము 10వ భాగం ఇస్తున్నట్టుగా కూడా మనం ఈ 4 వచనాల్లో 20 నుంచి 24 వచనాల మధ్య మనము చూడగలుగుతాం. అంటే ఈ యొక్క విషయాలన్నీ ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. మరి వారికి ఎవరు చెప్పారు? వారికి ఎలా తెలిసింది ఈ విషయాలు అంటే ఆది నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి మనుషులు ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం వారి చేతిలో లేదు. వారి దేవుడికి మనిషికి మధ్యవర్తిగా ఎవరో ఒకరు
వ్యవహరించడం ద్వారా వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, కానీ వారి చేతిలో ధర్మశాస్త్రం లేదు అని చెప్పడానికి ఒక ఆధారం. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. యాజకుడికి దేవుని సన్నిధిలో వచ్చే ఆ కానుకలు అవి అతనికి స్వాస్థ్యం అని చెప్పి లేవీయులకు చెప్పినట్లు మనము ధర్మశాస్త్రంలో చూస్తాం. ఇక్కడ అబ్రహాము ఆయన దశమ భాగం ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా మనము నెమరు వేస్తున్నప్పుడు, మనం తెలుసుకుంటున్నప్పుడు, మనం గ్రహిస్తున్నప్పుడు ఆదిలోనే ధర్మశాస్త్రం ఉంది. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. కొంతమంది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడింది అని అంటుంటారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే అన్య పరిస్థితి ఏంటి? నువ్వు ఆజ్ఞలు నెరవేర్చవా? ధర్మశాస్త్రం కొట్టివేయబడితే మన పరిస్థితి ఏంటో తెలుసా? అన్యుల కంటే దౌర్భాగ్యంగా జీవించిన వారు క్రైస్తవులు అవుతారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, అందులో ఏం కొట్టివేయబడ్డాయి అనేది మనము రాబో తరగతుల్లో క్షుణ్ణముగా పరిశీలిద్దాం. ఇది ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి విషయం. ధర్మశాస్త్రం అనేది ఈరోజు కొత్తది కాదు. ఆది నుంచి, అంటే భూమి ప్రారంభం నుంచి, ఆదాము అవ్వల దగ్గర నుంచి అది కొనసాగించబడుతూ వాటితో దేవుడు చేయిస్తున్నట్టుగా, నడిపిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత దేవుడు మనుషులకు ధర్మశాస్త్రం అనేది లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. అదే విధముగా మనము 15వ అధ్యాయంలోనికి వస్తే, 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఏంటంటే, అబ్రహామా భయపడకము. అబ్రహాము అప్పుడు ఏదో భయం కలిగి ఉన్నాడు. ఎందుకు భయం ఉన్నాడు? ఆయనకు ఆయన ఎప్పుడు 12వ అధ్యాయంలో కల్దీయుల ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ధైర్యంగా వచ్చాడు. ఐగుప్తు ప్రాంతానికి వచ్చేటప్పుడు తన భార్యను అపహరించి, అంటే ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. ఆమెను ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిపోయారో ఆమెను బట్టి అబ్రహాం భయపడుతూ ఉంటాడు. ఆమెను తీసుకుని పోతున్నప్పుడు ఏమాత్రం కూడా అడ్డగించలే. ఆమె పోతే నేను బ్రతికే చాలే, నా ప్రాణం బ్రతికే, ఈ విషయాలకు మనం అక్కడ ధ్యానించాం. అటువంటి ధైర్యం లేనటువంటి వారుగా కనిపించారు ముందు అబ్రహాం. ఇప్పుడు తర్వాత నలుగురు రాజును కొట్టేంత తరిమేంత ధైర్యం దేవుడు ఇచ్చాడు అబ్రహాంకి. ఇప్పుడైతే కానీ అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహమా భయపడకు. ఏంటి భయం? అబ్రహాంలో ఉన్నటువంటి భయం ఏంటి? ఈరోజు మనుషులు మనకు కూడా ఏదో ఒక భయం మనల్ని పట్టి పీడిస్తూ, ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూ, ఏదో ఒక సమస్య మనకు సమస్యగానే మారుతూ, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, శాంతి సమాధానాలు లేకుండా చేస్తున్నటువంటి సమస్యలు ఈరోజు ప్రతి కుటుంబంలోనూ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో పీడిపబడుతున్నామన్నా. అలాగే అబ్రహాం కూడా ఒక సమస్యతో పీడింపబడుతున్నాడు. కానీ అబ్రహాం అప్పటికి మహాధనవంతుడు. మనము 14వ అధ్యాయంలో 22, 23 వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మంచి మాట అబ్రహాం అంటాడు. ఎవరితో? సొదొమ గొమొర్రా రాజుతో. ఏమని? ఆ రాజు ఆ యొక్క ధనము, ఆహార ధాన్యములు ఇవన్నీ కూడా శత్రురాజు పట్టుకొని వెళ్ళిపోతుంటే యుద్ధంలో ఓడించి అబ్రహాం వాటిని తీసుకొని వస్తాడు మళ్ళీ. అప్పుడు ఆ సొదొమ గొమొర్రా రాజు అంటాడు అబ్రహాముతో, అయ్యా అబ్రహామా, ఈ విలువ కలిగినటువంటి ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో, పనివారిని మాత్రం నాకు ఇవ్వు అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, వద్దొద్దు, అబ్రహాముని నేనే ధనవంతునిగా చేశాను అని చెప్పేసి నువ్వు అనొచ్చునేమో, అందుకే నీ నూలు పోగైనను చెప్పుల వారైనా నాకు వద్దు అని చెప్తాడు. ఈరోజు అదే మనలో ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తికి, నేను అబ్రహాము సంతతి అని విశ్వాసములో నేను అబ్రహాం సంతతి అనుకుంటున్నటువంటి క్రైస్తవులారా, ఈరోజు అదే ఆస్తి నీకు వస్తే
ఆ మాట నువ్వు అనగలవా? నేను అబ్రహాము చెప్పాడు, నీకు ఈ ఆస్తి నా పొద్దు నా దేవుడు ఇస్తాడని చెప్పి ధైర్యంతో అబ్రహాం అన్న మాట నువ్వు అనగలవా? పిరికివాడైన అబ్రహాము ఎంత స్థాయికి ఎదిగాడు చూడు. ఇక ముందు ముందు అబ్రహాం గురించి మనం నేర్చుకోబోతున్నాం చాలా విషయాలు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాక్యం ఈ మాట చెప్తుందంటే, అబ్రహాము ప్రతి విషయంలోనూ ఎదుగుతున్నాడు, బలపడుతున్నాడు. కానీ ఒక్క చోట మాత్రము బాధపడుతున్నాడు అబ్రహాం. ఏమని? అయ్యా, కింద వచనాల్లో చూస్తే 2-3 వచనాలు లేకొస్తే అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహామా భయపడకు, నేను నీ కేడెమును నీ బాహుబలమును అభివృద్ధి చేస్తానంటాడు. ఇక్కడ అబ్రహాము నీకు కేడం అంటే నీకు నేను ప్రాణ రక్షణను అని అర్థం. కేడం అంటే ఒక యుద్ధ వీరుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక చేతిలో ఖడ్గము కత్తి, మరొక చేతిలో డాలు, దీనినే కేడము అంటారు. శత్రువు వేసే బాణము లేక ఆయుధాన్ని అడ్డు పెట్టి తన ప్రాణాన్ని కాపాడుకునేది కేడము. దేవుడు అంటాడు, నీ కేడము అంటాడు, నీకు హాని కలిగించును అంటాడు. నీ బాహుబలం అంటే ఇప్పుడు నలగర రాజును తరిమేంత శక్తి దేవుడు ఇచ్చాడు. అంతకంటే ఇంకా నేను గొప్పగా నేను దీవించబోతున్నాను అని చెప్పి అబ్రహాంతో దేవుడు అంటుంటే అబ్రహాం అంటున్నాడు, ఇంతే, నువ్వు ఎంత ఇస్తే నాకేం ప్రయోజనమయ్యా, ఎంత ఇస్తే నాకు సంతోషమని అబ్రహాము నిరుత్సాహంగా ఆ దేవునితో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అబ్రహామా భయపడకు, నిన్ను ధైర్యపరిచేవాడు దేవుడు, నిన్ను బలపరిచేవాడు దేవుడు, నిన్ను ప్రోత్సహించే దేవుడు, నిన్ను నడిపించేవాడు దేవుడు. నీకు వచ్చే సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, అది నీకంటే మించింది కావచ్చు, నీ శక్తికి మించింది, నీ జ్ఞానానికి, నీకున్నటువంటి సమస్తానికి మించింది కావచ్చు. శత్రువు నీకంటే బలవంతుడే కావచ్చు, కానీ శత్రువు కంటే గొప్పవాడు నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు. అబ్రహాము దేవుడిని అడుగుతా ఉన్నాడు, అయ్యా, నాకు ఒక్క కుమారుడు లేడే, నాకు ఇచ్చి నువ్వు ఇంత ఆస్తినిచ్చావు, ఇంత ఘనతనిచ్చావు, వీటన్నిటికీ వారసుడు దమస్కు వాడైనటువంటి ఎలియాజరే కదా, దీనికి వారసుడు అవుతాడు. ఇశ్రాయేలులో ఒక నియమం ఉంది, ఇశ్రాయేల్లో కాదు, అది కల్దీయుల ఊరు అని ప్రాంతం, కల్దీయులకు ఒక నియమం ఏంటంటే, అందుకే ఇశ్రాయేలును కల్దీయులు అన్నారు. వాళ్ళ భాష, మాట్లాడే భాష కల్దీయ భాష. ఈ కల్దీయులకు ఒక నియమం ఏంటంటే, వారు ఒక వ్యక్తిని కొనచ్చు, ఒక దాసునిగా కొనచ్చు, లేకుంటే అప్పు ఉన్నప్పుడు ఆ అప్పు తీర్చలేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరినో ఒకరిని దాసునిగా తీసుకునే హక్కు ఈ కల్దీయులకు ఉందన్నమాట. అదే సంప్రదాయంలో ఈ యొక్క దాసుని తీసుకొని వచ్చాడు ఎలియాజరు. ఈ ఎలియాజరే కదా నాకు వారసుడు అవుతాడు, నా ఆస్తి తర్వాత ఇతనికి పిల్లలు లేకపోతే ఈ కల్దీయులలో ఒక పనివాని దాసుని తీసుకొచ్చిన తర్వాత ఆ దాసుని తీసుకొచ్చినటువంటి ఇంట్లో వారసుడు లేకపోతే ఆ వారసత్వము ఇతనికి వస్తుంది అనమాట. అందుకే దేవుడితో అబ్రహాం అంటున్నాడు, అయ్యా, నాకు ఈ బాధ ఏంటి, ఇంత ఆస్తి ఇచ్చావు, ఇంత ఘనతని ఇచ్చావు, నాకు కుమారుడు లేడే, నా యజమానుడు నాకు నా ఆస్తికి అంతా వారసుడు లేడే అంటూ బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు, అబ్రహమా భయపడకు, ఎలియాజరు కాదు నీ వారసుడు, నీ గర్భవాసమున పుట్టబోయేవాడు వారసుడు. 3వ వచనంలో 3-4 వచనాలు ఏ మాట మనం చూస్తాం. అదే కాదు, అక్కడ ఇంకో మాట కూడా అంటాడు దేవుడు, ఏంటంట, నీ సంతానం నేను ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె బహుగా నేను ఆశీర్వది. మొదటి 12వ అధ్యాయంలో దేవుడు మొదటిగా అబ్రహాంతో మాట్లాడినటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే, నీ సంతానం నేను విస్తరింప చేస్తానన్నాడు. ఆ తర్వాత అన్నాడు ఏంటంటే, నీ సంతానమును 13వ అధ్యాయంలో అంటాడు, నీ సంతానము నేను ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆకాశ నక్షత్రాలు నువ్వు చూసి లెక్క పెట్టు, ఆకాశ నక్షత్రం వలన నీ సంతానం నేను అలా ఉంచబోతున్నాను అంటున్నాడు. ఈ 3 విషయాలు చాలా గొప్ప విషయాలు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు,
విశ్వాసులారా, మనమంతా దేవుని విశ్వాసులమై ఉండి దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి దీవెనలు పొందుకుంటూ మనము మన సమస్యను బట్టి మనము కన్నీరు కారుస్తుంటాం, మన సమస్యను బట్టి మనం ఏడుస్తుంటాం, మన సమస్యను బట్టి మనము ఎంతగానో కృంగిపోతుంటాం. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకో తెలుసా? అది ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఈ లోకంలో. దేవుడు దేనైనా చేయగలుగుతాడు. కానీ ఆ ఓర్పు మనకు ఉండాలి. అదే నిరీక్షణ అంటారు. విశ్వాసంలో నిరీక్షణ లేకపోతే ఆ విశ్వాసానికి బలమేముంటుంది? విశ్వాసంలో నిరీక్షణ లేకపోతే ఆ విశ్వాసానికి గల ఆధారమే ఉంటుంది. ప్రియమైనటువంటి సంగమా, అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహమా భయపడకు, నీ గర్భవాసంలో పుట్టబోతున్నటువంటి వాడేనయ్యా నీకు వారసుడు, ఎలియాజరు కాదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటి అపోహలు? నిన్న కొద్ది రోజుల క్రితము ఒక సహోదరి ఆమెకున్నటువంటి బాధ ప్రార్థన రిక్వెస్ట్కి పంపించింది. అయ్యా, నాకు ముగ్గురు కుమార్తెలు ఇప్పుడు మళ్ళీ నాకు దేవుడు మరొక గర్భఫలాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే ఈ నాలుగవ గర్భాన్ని కూడా ఉంచుకోవటానికి కారణం ఏమిటో వాడు కొరకే. నా భర్త నాతో అంటున్నాడు, ఇంతాక ముగ్గురు కుమార్తెలే ఆడపిల్లలే మనకు కలిగారు, దేవుడు ఇచ్చాడేమో, మరి ఈరోజు మగ బిడ్డను ఈసారి నువ్వు కనకపోతే నేను ఇంకొక వివాహం చేసుకొని నేను ఆమెతో కుమారుని కంటానని చెప్పేసి అంటున్నాడయ్యా. ఇప్పుడు 4వసారైనా నాకు కుమారుని దేవుడు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అని ఆమె మొరపెట్టి కన్నీరు కాలుస్తోంది. కానీ దేవుడి వాక్యం ఇక్కడ చెప్తోంది, అబ్రహామా నీ గర్భవాసమున. అంటే మనిషికి, స్త్రీకి, పురుషునికి మధ్య కలిగేది సైన్స్ అంటోంది కదా, XY క్రోమోజోముల వల్ల మగ ఆడ నిర్ధారణ జరుగుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహామా నీ గర్భవాసం నుంచినే. అంటే పురుషుని యొక్క వీర్య కణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందుకే ఈరోజు సైన్స్ కూడా అదే చెప్తా ఉంది. సైన్స్ చెప్తున్న మాట కూడా అదే. ఈరోజు సైన్స్ చెప్తోంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడి బైబిల్లో చెప్తున్నాడు, అబ్రహమా నీ గర్భవాసంలో పుట్టబోయేవాడు నీకు వారసుడు. అది ఇలా అబ్రహాముకు ఉన్నటువంటి సమస్య నీకు కూడా సమస్యగా ఉందా? భయపడుతున్నావా? సమస్యను చూసి ఉద్యోగం రాలేదని భయపడుతున్నావా? వివాహం కాలేదని భయపడుతున్నావా? సంతానం కాలేదని భయపడుతున్నావా? బతకటానికి ఏ ఆధారం లేదని భయపడుతున్నావా? వ్యాధి బాగా కాదు అని డాక్టర్లు చెప్తే నువ్వు భయపడుతున్నావా? పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో సమస్యలతో భయపడుతున్నావా? నా ప్రియమైనటువంటి సహోదర, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము వంటి సమస్యలు ఈరోజు మనిషిలో ఉన్నాయి, కుటుంబంలోనూ ఉన్నాయి. కానీ అబ్రహాము దేవుడు ధైర్యపరుస్తున్నాడు. అబ్రామా భయపడకు, నేను నీ కేడెము అంటున్నాడు, నేను నీకు బాహుబలమును అంటున్నాడు. దావీదు కీర్తనకాడు ఒక మాట అంటాడు 3:3 దేవా నీవు నా కేడమును నా బాహుబలమై ఉన్నావు అంటాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, మన ప్రాణధారమైనటువంటి ఆయన, మనకు రక్షణను కలిగించే దేవుడు మనకున్నప్పుడు మన సమస్య